గజ్వేల్లో పొలిటికల్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో పెట్టారు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. అయితే ఈ ఘటనలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోని తీసేసి మళ్లీ కేసీఆర్ ఫోటోని బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలని కాంగ్రెస్ గతంలో కూడా డిమాండ్ చేసింది. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోను తీసుకెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసమైపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అన్నారు. సీఎం ఫోటో పెట్టకపోతే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్. రాహుల్ గాంధీ ఖర్గేల ఆఫీసుల్లో మోదీ ఫోటో పెడుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్ కి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పురు మరి, నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూసైతే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి. రౌడీల బొమ్మలు పెట్టుకుంటారా? ఎవడన్నా పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేట బొమ్మలు పెట్టుకుంటారా? రాక్షసులు లెక్క ప్రజలపైన దాడులు చేస్తే బొమ్మలు పెట్టుకుంటారా? రాహుల్ గాంధీ మోడీని పెట్టుకోకపోతే తప్పు లేదు. మరి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో రేవంత్ రెడ్డి బొమ్మ లేకపోతే తప్పెట్లయితుంది అది? సో గజ్వేల్లో ఎలాంటి పొలిటికల్ టెన్షన్ క్రియేట్ అయిందో మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లి అక్కడ కేసీఆర్ ఫోటో తీసేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన ఆ దృశ్యాలు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన క్రమంలో వాళ్ళంతా చప్పట్లు కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కూడా ఈ దృశ్యాల్లో మనకి కనిపిస్తోంది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. ఆమె కూడా దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్ సంబంధించిన కిటికీ అద్దాలు కూడా ధ్వంసమైపోయాయి. దీంతో వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని తీసేసి మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ ఫోటోని అక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. సో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలి అని గతంలో కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఇవాళ ఏకంగా యాక్షన్లోకి దిగారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి ఫోటోను తీసుకెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. నా ప్రతినిధి ఎలేందర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ డీటెయిల్స్ తో. ఎలేందర్, ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి ఒక ప్రయత్నం చేయడం వెనక ఎలాంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి? ముందు నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ ఇంతమంది వెళ్ళి ఆ ప్రయత్నాన్ని
సఫలీకృతం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇన్ఫ్యాక్ట్ అది మళ్ళీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆంక్షారెడ్డి ఏమంటున్నారు? రైట్, ఓవరాల్గా మేము చెప్పిన అంటే మేము అనుకున్నటువంటి మేము ముందు నుంచి ఇస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము నెరవేర్చుకున్నాము అనేది చెప్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తప్పకుండా సీఎం ఫోటో ఉండాలనేది వీళ్ళు కాంగ్రెస్ నాయకురాలు చెప్తున్నటువంటి మాట. సరే, దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు అసెంబ్లీకి రాని వ్యక్తి ఆ ఎమ్మెల్యేగా ఉండాల్సిన అర్హత కూడా లేదు అనేది వాళ్ళ ముందు నుంచి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. అసలు దీనికి సంబంధించిగానే క్యాంప్ ఆఫీస్లో కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనైనా ఉండాలి, మేము పెట్టి తీరుతామని ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక ర్యాలీగా బయలుదేరి క్యాంప్ ఆఫీస్లోకి వచ్చేసి వెంటనే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను స్టిక్ చేసి అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలోనే కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కొంత ఈ క్రమంలోనే దీన్ని ఒక విధ్వంసంలాగా జరిగింది అనేది ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. ఒకవైపు దాసరి శ్రావణ్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడుతున్నారు ఇదే అంశం పైన. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టి ప్రజల్లో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారు. ఇదంతా కూడా సీఎం చెప్పినటువంటి మాట ప్రకారం ఇదంతా జరుగుతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. పూర్తిగా ఇదొక ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజుగానే మేము చూస్తున్నాము అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఇదంతా కూడా దీని అంతటికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క మాటలే దీనికి ఇంతవరకు దారి తీసాయనేది ఈ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఎప్పుడు చూసినా సీరియస్గా బూతులతో కావచ్చు, సీరియస్గా వల్గర్గా మాట్లాడుతూ స్పీచ్లు ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి ఆ మాటలకు అనుగుణంగానే కార్యకర్తలు అట్రాక్ట్ అయ్యి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి దాడికి తెగబడ్డారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే తప్పకుండా కారకులైనటువంటి వారు ఏదైతే విధ్వంసం సృష్టించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటుగా కారకులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి పోలీస్ బుక్ ఉంటుంది అనేది డీజీపీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నామని చెప్తున్నారు. సో ఇంత జరుగుతున్నా దీనికి కారకులైనటువంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీనిపైన తప్పకుండా సీఎం పైన అలాగే అక్కడికి వెళ్ళినటువంటి డీసీసీతో పాటుగా డీసీసీ ప్రెసిడెంట్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలే వీధుల్లోకి వస్తారనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఈ దాడికి నిరసనగానే సోమవారం గజ్వేల్ బంద్కు కూడా బీఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా కానీ ఇదంతా కూడా మీ బాధ్యత అవుతుంది. సో దీనికి సంబంధించి అంతకు ముందుగానే దీనిపైన చర్యలు తీసుకోవాలి, కార్యకులైన వారిపైన వెంటనే శిక్షించాలనేది బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఈ యొక్క గజ్వేల్ క్యాంప్ ఆఫీస్లోనే దాడి కాదు, గతంలో సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల లాంటి కార్యాలయాలపైన కూడా దాడి జరిగింది. సో ఇంత చెప్తున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్లమెంట్ ఏదైతే ఢిల్లీలో అధికారిక నివాసంగా ఉంటున్నటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళు కేంద్ర ఏదైతే ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని మోదీ ఫోటో పెట్టుకుంటున్నారా, సో ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి మాట. సో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టాలి, ఏదైనా జాతీయ నాయకుడా ఏదైనా ఉద్యమం చేస్తారా, సో ఆయన ఫోటో లేకపోతే ఏంటి, ఆయన కేవలం అదొక క్యాంపు కార్యాలయం, అక్కడ ఆ గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు వచ్చి ఆ ప్రజల సమస్యల కోసం ఎమ్మెల్యే అక్కడ ఉండి ఆ ప్రజల సమస్యలు వింటూ సాల్వ్ చేసేందుకు ఒక అధికారిక నివాసం మాత్రమే. సో అక్కడ ఎందుకు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి ఓవరాల్గా చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రజలే విధుల్లోకి వస్తారు, మేము మరొక ఉద్యమం లాంటి కార్యాచరణ రూపొందిస్తాము అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ. దాదాపు 2 నెలలుగా కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. హై డ్రామా మధ్య ఈ 2 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. కేతన్పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ సిపిఐ కూటమి వశమైంది. చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి విజయం సాధించారు. మెజారిటీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ మద్దతుతో సిపిఐ గెలుచుకుంది. ఆ పార్టీ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
ఇక ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 12 వార్డులున్న ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బీజేపీ అభ్యర్థి మౌనికకు 7 కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. అయితే ఎన్నిక సమయంలో తమకు 7 మద్దతు తెలిపారని కాంగ్రెస్ ఎక్స్ ఆఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అంటున్నారు. అధికారులు వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా ఫలితాన్ని తేల్చలేదు. గందరగోళం మధ్య ఎన్నికల అధికారి చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. చైర్మన్ గా బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. పోలీసులు బీజేపీ నేతల మధ్య తోపులాట జరగడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఖానాపూర్లో కౌన్సిల్ హాల్లో హైటెన్షన్ నెలకొంది. తీవ్ర అస్వస్థతతో 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సత్యవతి కౌన్సిల్ హాల్లోనే కుప్పకూలడంతో అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించారు. మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. నరేష్, ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. వీడియో ఫుటేజ్ ఉన్నా కూడా ఎందుకు అధికారులు ఫలితాన్ని తేల్చలేకపోయారు? రేపటి ప్రాసెస్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు దాదాపు ఫిబ్రవరి 17 తర్వాత ఎన్నికలు జరగాల్సింది. 50 రోజుల తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఈరోజు ఎన్నికలు కొనసాగాయి. కేతన్పల్లిలో మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి. కానీ ఖానాపూర్లో మాత్రం కథ ఇంకా కంచికి చేరలేదు. క్లైమాక్స్లో వచ్చిన ట్విస్టుతో ఒక గందరగోళం, గొడవ, రభస కారణంగా ఖానాపూర్కు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒకవేళ ఏప్రిల్ 4న 12 గంటల 30 నిమిషాల తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఆలస్యమైన, ఎలాంటి గందరగోళం చోటు చేసుకున్నా, గొడవలు జరిగిన ఏప్రిల్ 5న నిర్వహించాలంటూ ముందస్తుగానే ఉత్తర్వులు జారీ చేసింది. అందులో నేపథ్యంలోనే రేపటికి వాయిదా పడింది. కారణాలు ఒకటే, బీజేపీకి సంబంధించి ముందస్తుగా బీజేపీ చైర్మన్కు సంబంధించి 7 అభ్యర్థుల మద్దతుతో గెలుపొందినట్టుగా ఒక దశలో గెలుపొందినట్టుగానే రికార్డ్ చేశారు. కానీ కాంగ్రెస్కు కూడా అవకాశం ఇవ్వాలి, కాంగ్రెస్కు ప్రాతినిధ్యంకు సంబంధించి చిన్నం సత్యం అనే అభ్యర్థిని బరిలో నిలిపారు. చైర్మన్కు సంబంధించి ఇటువైపు కూడా 7 ఓట్లు వచ్చాయంటూ ఎమ్మెల్యే ఎక్సఫిషియోగా కొనసాగుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆరోపించారు. ఒక ఆందోళన చేసిన పరిస్థితి. ఎన్నికల కౌన్సిల్ హాల్లోనే గందరగోళం చోటు చేసుకుంది. వీడియో ఫుటేజ్ను బయటపెట్టాలి. వీడియో ఫుటేజ్ చూసిన తర్వాత ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందారో తేల్చాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇటు వెబ్కాస్టింగ్ జరిగింది. సీసీ ఫుటేజ్లో విజువల్స్ పూర్తిగా నిక్షిప్తమై ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలోనే, గందరగోళం జరుగుతున్న క్రమంలోనే ఒక గొడవ క్రియేట్ అవ్వడంతో, ఘర్షణ వాతావరణం తలెత్తడంతో రేపటికి ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా ఎన్నికల అబ్జర్వర్గా కొనసాగుతున్న ఉర్నూరు ఐటీడీఏ పీఓ యువరాజు ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆందోళన బాట పట్టింది. మున్సిపల్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మాకు సంబంధించిన అభ్యర్థులు, బీజేపీకి సంబంధించి 4, బీఆర్ఎస్కి సంబంధించిన 3 అభ్యర్థుల బలంతో, 7 బలంతో, కోరం కంటే ఎక్కువగా మెజార్టీ స్థానంతో మేము గెలిచినా కూడా ఇక్కడ అధికార పార్టీ అధికారులను ఇబ్బందులకు గురిచేసి, అధికారులను ఒత్తిడికి గురిచేసి ఎన్నికను వాయిదా వేసే ప్రయత్నం చేసింది. కేవలం కాంగ్రెస్ 3 అంటే 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఏ విధంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ హాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సమయంలోనే బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ సత్యవతి అస్వస్థతకు గురైంది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఉట్టిన కౌన్సిల్ హాల్ నుండి ఆసుపత్రికి తరలించే పరిస్థితి. ఒక సినిమా యాంగిల్లో పెద్ద ఎత్తున ఒక రీల్ అయితే కంటిన్యూ అయింది. కౌన్సిల్ హాల్లో నిమిషం ఉత్కంఠత కొనసాగింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపించింది. మొదటగా 10 గంటల 30 నిమిషాల తర్వాత కౌన్సిల్ హాల్కి చేరుకున్న తర్వాత బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిబ్రవరి 16, 17 ఈ ప్రాసెస్ అంతా కొనసాగాల్సి ఉండగా ఆ రోజు బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు 4 కానీ, బీఆర్ఎస్కి సంబంధించిన 4 కౌన్సిలర్లు కానీ హాజరు కాకపోవడంతో ఈరోజు ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగింది. కాంగ్రెస్కు సంబంధించిన 3, స్వతంత్ర అభ్యర్థికి సంబంధించి 1 వ్యక్తి 4 ప్రమాణ స్వీకారం గతంలోనే ముగియడంతో 8 మంది ప్రమాణ స్వీకారం ముగియగానే చైర్మన్కు సంబంధించిన ఎన్నిక ప్రాసెస్ను ప్రారంభించారు ఉన్నతాధికారులు. అధికారులు ప్రపోజల్ ఎవరైతే పార్టీల తరపున
పెట్టాలని కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ కూటమికి సంబంధించి అంకం మౌనికను తమ అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే అంకం మౌనికకు బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన మద్దతుదారులు 7 చేతులేపడంతో బీజేపీకి 7 ఓట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్ కూడా తమకు 7 ఓట్లు వచ్చాయంటూ పెద్ద ఎత్తున గందరగోళం చేసింది. ఈ నేపథ్యంలోనే రేపటికి ఎన్నికనైతే వాయిదా పడింది. మరి రేపు ఏం జరగబోతుంది? ఎక్స్-అఫీషియో ఓటుగా ఉన్న ఎమ్మెల్యే వెనుమబొచ్చు తీరును ఖండిస్తూ నిరసనలు చేస్తున్న సమయంలో రేపు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ఖానాపూర్లో కనిపిస్తుంది. రైట్. మూవింగ్ టు థర్డ్ న్యూస్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా పలు ఆలయాల్లో వైసీపీ నేతలు పూజలు నిర్వహించారు. గుంటూరులో అంబటి రాంబాబు, విజయవాడలో మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, రాజమండ్రిలో చెల్లుబోయిన వేణుగోపాల్, ఇలా ఏపీలోని అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు చేశారు. టీటీడీ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దిగజార్చేలా వ్యవహరించిన బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని నినదించారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడిని తొలగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ గా ఉండి వరుస వివాదాలకు కారణమవుతున్న బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోగా ఆయనతో కలిసి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకి వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బీఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతాం. విజయవాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. గతంలో చిన్న తప్పిదం జరిగితేనే అప్పటి భక్తి టీవీ చైర్మన్ ను జగన్ తొలగించారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు ఇంత జరిగినా బీఆర్ నాయుడు విషయంలో సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడు విషయంలో చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీటీడీ చైర్మన్ గా వివాద రహితుడిని నియమించాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తి బూటకం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఏడుకొండల వాని పట్ల ఉండే విశ్వాసం అబద్ధం. అది అబద్ధం కాబట్టి ఈరోజు బీఆర్ నాయుడు ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు. బీఆర్ నాయుడు పదవి నుంచి తొలగించండి. ఇంత చెడు పనులు చేసిన ఆయన్ను తొలగించండి. మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే ఆయన పెట్టినా మీవాడే ఉంటాడు, మావాడే ఉండడు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఉండడు, తెలుగుదేశం పార్టీ వాడే ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారి మనిషే ఉంటాడు. మీ మనిషినే పెట్టండి. ఆ పెట్టేటప్పుడు ఏదో కాస్త మంచిని చూసి పెట్టండి. ఇట్లాంటి శృంగారభరితమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళను కాకుండా ఇట్లా చెడు పాపర పనులు చేయకుండా ఉండేవాడు కొద్దిగా పెద్ద మనిషి, మంచివాడిని చూసి పెట్టి ప్రజలకు భగవంతుడి పట్ల విశ్వాసం కలిగే విధంగా మనం సైతం ఏడుకొండల వాడిని దర్శించినప్పుడు పవిత్రమైన ఆలోచనలతో అక్కడ ఉండేలాగా ఒక విశ్వాసం కలగడానికి ఒక మార్గదర్శకుని అక్కడ మంచివాడిని పెట్టండి అని చెప్పి మేము కోరుతున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా వైసీపీ నిరసన చేపడుతుంది. వెంటనే ఆయన తొలగించాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? దాదాపు 2 నెలలుగా కూడా ఇటు టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి బీఆర్ నాయుడు పైన వచ్చినటువంటి ఆరోపణల విషయంలో ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని వైసీపీ ప్రశ్నిస్తోంది. అనైతిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిని దేవదేవుని సన్నిధిలో చైర్మన్గా విధులు నిర్వహించడానికి ఇంకా కొనసాగించేందుకు ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? ఆ కొనసాగించేటటువంటి విషయంలో ఎందుకు చర్యలు కొనసాగించేటటువంటి విషయంలో ప్రభుత్వం భయపడి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నట్టు కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ పైన గతంలో విమర్శలు రాగానే ఆ విమర్శల విషయంలో తక్షణమే స్పందించి చైర్మన్గా ఆ బాధ్యతల నుంచి తొలగించాం. కోట్లాది మంది భక్తులు కొలిచేటటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశంలో ఇటువంటి వ్యవహారాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని ఎట్లా కొనసాగిస్తారని ప్రధానంగా వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రముఖ ఆలయాల వద్ద ఆ పూజలు నిర్వహించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడంతో పాటుగా బీఆర్ నాయుడును తక్షణమే టీటీడీ చైర్మన్గా తొలగించాలన్న డిమాండ్ తోటి ప్రస్తుతం
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఖచ్చితంగా బీఆర్ నాయుడు పైన చర్యలు తీసుకోవాల్సిందే. గతంలోనూ బీఆర్ నాయుడు పైన ఒక మహిళ ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఒక లేఖను కూడా రాసి ఇచ్చి వెళ్ళింది. ఆ లేఖ విషయంలో సైతం ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా హైందవ సాంప్రదాయాలను గౌరవించేటటువంటి విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా స్పష్టం చేయాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి, కొన్ని వీడియోలతో సహా ఆధారాలు వెల్లోకి వచ్చాయి. ఈ విషయంలో కనీసం వివరణ అడగలేదు, వివరణ తీసుకోలేదు. పైగా కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. తక్షణమే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడుని రాజీనామా చేయించి ఆ చైర్మన్ బాధ్యతలను తొలగించి కొత్త వారిని నియమించాలంటూ కూడా వైసీపీ అయితే డిమాండ్ చేస్తోంది. ఇక అమరావతికి చట్టబద్ధత తర్వాత ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అంటూ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలతో కలుపుకొని 28 జిల్లాలతో కూడిన ఏపీ రాష్ట్ర నయా మ్యాప్ ను విడుదల చేసింది ప్రభుత్వం. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దులో నిర్మితమవుతున్న రాజధానిని మ్యాప్ లో స్పష్టంగా చూపించింది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇటీవలే కొన్ని మార్పులు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం వేది కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పోలవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ 2 జిల్లాలను కొత్త మ్యాప్లో చూపించారు. ముఖ్యంగా రాజధాని విషయంలో కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ అధికారిక మ్యాప్లో అమరావతిని రాజధానిగా చేర్చడం కీలక పరిణామం. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ కొత్త మ్యాప్ ని రిలీజ్ చేసింది ప్రస్తుతం. సో ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి? ప్రస్తుతం అయితే చాలా స్పష్టంగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మ్యాప్ రూపొందించారు. ఆ మ్యాప్లో అమరావతి బౌండరీస్తో సహా అమరావతిని క్లియర్ కట్గా చూపిస్తూ కూడా ఈ మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత గత ప్రభుత్వం వాటిని 26 జిల్లాలుగా మారుస్తూ అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక మ్యాప్ విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చూసినట్టయితే మొత్తం 28 జిల్లాలు, ఎందుకంటే కొత్తగా 2 జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి 28 జిల్లాలు. అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత కనిపించిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రభుత్వం ఈరోజు ఈ మ్యాప్ను అయితే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏదైతే కొత్త మ్యాప్లో 28 జిల్లాలు అమరావతిని చూపించడంతో పాటు గెజిట్ అయిన తర్వాత వెంటనే పిన్ కోడ్ నెంబర్ కూడా వస్తుందన్నారు. పిన్ కోడ్ కూడా నెంబర్ వస్తే అమరావతికి దేశవ్యాప్తంగా కూడా ఒక అడ్రస్ ప్రూఫ్గా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. ఎందుకంటే అమరావతి చట్టబద్ధత పార్లమెంట్లో కల్పించిన తర్వాత చాలా వేగంగా అమరావతి గురించి కుటుంబ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. అన్ని చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెంటనే పిన్ నెంబర్ రావడం, అదేవిధంగా మ్యాప్లో కూడా చాలా స్పష్టంగా ఈ అమరావతిని చూపిస్తూ కూడా ఒక మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. మున్ముందు అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల మీద కూడా చంద్రబాబు ఇప్పటికే చాలా స్పష్టంగా ఈరోజు సమీక్షా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రణాళికబద్ధంగా టార్గెట్స్ అన్ని కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి పనులన్నింటిని కూడా వేగంగా పూర్తి చేస్తూ టార్గెట్ చేరుకోవాలని ఆయన అధికారులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మునుముందు రోజుల్లో అమరావతి చట్టబద్ధతతో పాటు మిగతా అన్ని విషయాలను కూడా ఉండేలాగా ముఖ్యమంత్రి ఈరోజు అధికారులకు ఆదేశించడం జరిగింది.